నమస్తే అండి. ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ని చంపేశారని చెప్పేసి ట్రంప్ గప్పాలు కొట్టుకుంటున్న వేళ ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది అనమాట. ఎవరికి వార్నింగ్ ఇచ్చింది? అమెరికా యొక్క మిత్ర దేశాలన్నిటికీ ఈ రోజున ఇరాన్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆశ్రయం ఇస్తే భారీ మూల్యం తప్పదు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్. ఎవరికి ఆశ్రయం ఇస్తే గల్ఫ్ దేశాలు వేసేస్తారంటుంది, ఇంకెవరిని? అమెరికా వాళ్ళని. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత ముదిరింది. యుద్ధానికి అమెరికా కొంత విరామం ఇస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై విరుచుకుపడుతూనే ఉంది. ఇరాన్ కూడా తనేం తక్కువ తెలియదంటూ అంతే ధీటుగా సమాధానం ఇస్తుంది. ఈ రోజు ఇజ్రాయెల్ ఇరాన్లోని చమురు కేంద్రాల బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ మరోసారి గల్ఫ్ దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఆయా దేశాలు అమెరికా స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనే కారణంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్ ఈసారి మరోసారి గట్టిగా హెచ్చరించింది. ఇరాన్తో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, వాటిని మానుకోవాలని హెచ్చరించింది. అలా కాదని మాపై దాడులు చేసే వారికి మీ హోటల్స్లో ఆశ్రయం ఇస్తే మాత్రం మరోసారి తీవ్ర